వీక్షకులందరికీ నమస్కారం. హోటల్లో భోజనం చేస్తూ ఉంటారు, రెస్టారెంట్లో తింటూ ఉంటారు. ఇక రోడ్లు అమ్మటైతే కొన్ని లక్షలు ఈ చిన్న చిన్న హోటల్స్. సరే, అందులో క్వాలిటీ ఎలా ఉంటుంది, నాణ్యత ఉందా లేదా, డ్రైనేజీ నీళ్ళతో వాళ్ళు హోటల్స్కి సంబంధించి అవి తయారు చేస్తున్నారా, పానీపూరీలు అనేది రకరకాల వీడియోలు వస్తున్నాయి. అయితే ఇంతవరకు కేంద్రం రాష్ట్రం ఆహారం, నకిలీ ఆహారం, ఈ కల్తీ ఆహారాన్ని నియంత్రించడంలో విఫలం అయిపోయింది. ఎందుకంటే కల్తీ పాలు తాగి 26 మంది ప్రాణాలు కోల్పోయింది భారతదేశం, ఆంధ్రప్రదేశ్లో తాజాగా. ఇక దేశంలో నకిలీ ఆహారం, కల్తీ ఆహారానికి ఎక్కడ ఏ హోటల్లో వెళ్ళి ఎతికినా కూడా దొరికింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో భారతదేశంలో కూడా ఇలాంటి నిర్ణయాలు ఉంటాయా అని ఆశ్చర్యం కలక్కమానదు. వందే భారత్ ట్రైన్లో పాట్నా టాటా నగర్ వెళ్ళే వందే భారత్ రైల్లో భోజనంలో పెరుగులో పురుగులు వచ్చాయి. ఫోటో తీసి ఆ ప్రయాణికుడు వైరల్ చేశాడు. దీనికి సంబంధించి ఎవరైతే ఆ వంట చేసే కాంట్రాక్ట్ ఉన్నాడో అతనికి 50 లక్షల రూపాయల పరిహారం, పెనాల్టీ పడింది, జరిమానా విధించారు. దేశంలో ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. చాలా రెస్టారెంట్లో, చాలా హోటల్స్లో బొద్దింకులు, ఈగులు రకరకాలు వస్తూ ఉంటాయి. ఏదో 4 రోజులు అలవాటు చేస్తారు, కొంచెం సీజ్ చేస్తారు కంప్లైంట్ ఇస్తే. లేదు అంటే హోటల్స్ నడిపేవారు సామాన్యులు కాదు కాబట్టి పెద్దగా ఆ అవకాశం కూడా ఉండదు. తాజాగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. రైల్వేలో ఇలాగ కూడా నిర్ణయాలు తీసుకుంటారా? ఆహారంలో పురుగు వచ్చిందని 50 లక్షల రూపాయల పెనాల్టీ వేశారా అంటే ఆశ్చర్యం కలక్క మానదు. కేంద్రం ప్రభుత్వం రైల్వే శాఖ తీసుకున్న, ఐఆర్సిటీ తీసుకున్న నిర్ణయం 50 లక్షల పెనాల్టీ మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.